నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని అల్లారెడ్డి శాంసుందరపురంలో వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని శాలివాహన యువత శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన దంపతులు కన్యాదానం చేయించి కళ్యాణం తిలకించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన యువత శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉండేటువంటి ప్రతి దేవతల్ని కూడా ఈ యొక్క మహాసంకల్పంలో ఆవాహన చేస్తాం. అంటే స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసేటప్పుడు ఈ యొక్క కన్యాదానం అంటాం. దీన్ని ఈ యొక్క మహాసంకల్పంలో ఆ దేవతలంతా కూడా వస్తారు. కాబట్టి ఎంతో గొప్పదైనటువంటి కన్యాదానం అంటే మనకి ఈ దేవతల కళ్యాణం చూస్తేనే అందరు దట్టగా ఉండలే
నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరుకు చెందిన పాపాడి శివకోటయ్య, రానమ్మ దంపతులు ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆవల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కోటపట్నం వెలిసినటువంటి చల్లని మీ అడిగిన ప్రేమగా ఊరికి కొంత అదృష్టం ఏమా మీకు రేపు నేను అప్పాయి ఏం చేస్తారు గిన్నెలు ఎప్పుడు పొడుచుకోవాలి లాస్ట్ మిగిలితే ఎక్కువ పోతుంది
భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి కన్నమ్మ తల్లి దేవతాయ నమః. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. అందులోన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలు నెల్లూరు వాస్తవులు, తెలంగాణలో స్థిరపడినటువంటి పాపాడి రంగయ్య గారి కుమారుడు శివకోటయ్య గారు, రాణమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, వడ్డించిన వాళ్ళు, ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు అందరూ కూడా అమ్మ ఆశీస్సులతో నిండుగా ఉండాలని కోరుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలకి ఇప్పుడు చూడండి జూలైలో కూడా మొదటి వారం, రెండో వారం కూడా బుక్ అయిపోయింది. తర్వాత నిర్వహించదలసిన దాతలు తొందరలో వచ్చి ఈ కార్యక్రమానికి ముందుగానే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందువల్లంటే ప్రతి సంవత్సరం పోటీ పడుతూ ఉన్నారు, ప్రతి నెలకి, ప్రతి వారానికి కూడా. అందువల్ల మన దగ్గర వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఎంత దూర ప్రాంతాల్లో వచ్చి పోటీలు పడుతున్నారు అన్నమాట. మన దగ్గర వాళ్ళు మటుకు ఎందుకో కానీ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నమాట. అమ్మని చూడొచ్చు, ఈ కార్యక్రమాలు కూడా తోడ్పాటు అందజేయాలి. మనం సంపాదించింది ఎన్ని వేల కోట్లైనా ఎంతైనా సరే మంద కాదు, దాచిపెట్టింది మంద కాదు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయనివ్వడం, అందులో గ్రామ దేవతల దగ్గర చేయడం అంతకన్నా పుణ్యం, పరోపకారం ఎక్కడ దొరకదన్నమాట. అందువల్ల ఇట్లాంటి కార్యక్రమాలు చేయనివ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ, దాతలందరినీ కూడా ఆహ్వానిస్తూ జై కోటమ్మ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోటా సతీష్ యాదవ్, కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, పోర్టు ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. యత్యధిగతం దృష్ట్యావతోభ్యస్వయం కృత్వా త్వానమవాదిర జై బోలో రామచంద్ర ప్రభు కీ, జై బోలో రామచంద్ర ప్రభు కీ. శ్రీమతి వాణి గారి దంపతులు మరియు గ్రామస్తులందరూ కూడా కలిసి స్వామి వారి సుమంగళైత్యం మధుర్మాగం సుమేధమస్య సౌభాగ్యమస్మై దత్వాయాత సంవిపరిణ్యవృత్తదారుణ్యాఖ్య యదుత్తరవన్నంతరాణాం మధ్యే సప్తమే వైవత్సదవంతరే దైత్యవసత్ప్రహారగాణాం ఏస్తా విద్వా విద్యాది భోక్తుదాదా విద్యోత్రయా దుర్గాద యమోగరోవిత
విధానం జిల్లా దేశ నెల్లూరు జిల్లా గూడూరు మండలం కందలి గ్రామంలో శ్రీరామ మందిరంను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ప్రారంభం చేశారు. ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు దళితవాడలో 50 లక్షల రూపాయలతో నూతనంగా శ్రీరామ దేవాలయంతో పాటు గిరిజన కాలనీలో 20 లక్షల రూపాయలతో శ్రీ తాలూరు రమణయ్య నాయుడు సిద్ధమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పోలేరమ్మ దేవస్థానంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వాదంతో ఆలయ సత్కారాన్ని అందించారు. అగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్న ప్రదందనాః ప్రదీర్ఘం దీర్ఘమాయుః అగ్నిర్వసుచిర్భవాదిత్యైవ తేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మైవరాయుః శ్రీర్వచ్చస్యమాయుష్యమారోగ్యం దావేధ శోభమాన మహీయతే ధాన్యం ధనం వశం భవద్లాభం సంవత్సరం శతం దీర్ఘమాయుః యజమానస్య సకల మనోరథ ప్రసార సిద్ధిరస్తు తథాస్తు ఉన్నత అధికార యోగ్యత ప్రసార బల సిద్ధిరస్తు తథాస్తు శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీరామనవమ్య మహాపర్వదినే శ్రీ శ్రీరామచంద్రయే ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు ముఖ్యంగా హర్జనవాడకి వచ్చాము. అక్కడ అందరూ కూడా హర్జనవాడలో శ్రీ సీతారామాంజనేయ దేవాలయం కట్టించమని చెప్పి ఆ రోజు మమ్మల్ని గట్టిగా మాట్లాడారు. మేము మాట ఇచ్చాం, కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చాం. వాళ్ళు ఆ రోజు అంటే ముందుగా డబ్బులు అకౌంట్లో వేయండి అన్నారు. లేదా నమ్మని మా మాట, మేము కట్టించేవాళ్ళం అని చెప్పాము. సరే ఓకే చూద్దామని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎవరేసారు. ఆ రోజు అదే రోజు ఇక్కడికి వచ్చాం, ఎస్టీ కాలనీకి వచ్చాం. ఇక్కడ కూడా మా ఎస్టీలు అందరూ కూడా ఇక్కడ పోలేరమ్మ దేవాలయం కట్టిండా ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది ఉందని కూడా చెప్పారు. ఎలక్షన్ అయిన వెంటనే మా ప్రసాదంతో సంప్రదించాం. ప్రసాదన్న ఇట్లా మనం అర్జునపాలెంలో ఒక దేవాలయం, అలాగే ఎస్టీ కాలనీలో ఒక దేవాలయం కట్టిస్తామని చెప్పామమ్మా అన్నాను. ఖచ్చితంగా కట్టిద్దాం తమ్ముడు, ఇబ్బంది లేదు, నేను కట్టిస్తాను. ట్రస్ట్ ఉంది ఇక్కడ, తాలూరి రమణయ్య నాయుడు అలాగే సిద్ధమ్మ గారి పేరు అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న గారి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశాడు అన్న. ఆ ట్రస్ట్ తరపున నేను కట్టిస్తా అని చెప్పాడు. ముఖ్యంగా హర్జనవాడ శ్రీ సీతారామ దేవాలయానికి 50 లక్షల రూపాయలు, అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీలో పోలేరమ్మ వారి దేవాలయానికి 20 లక్షలు, మొత్తం 70 లక్షలు ఇక్కడ ఖర్చు చేశారు. అలాగే ముఖ్యంగా మా ప్రసాదంతో పాటు రమేష్ నాయుడు గారికి, ఉషమ్మ గారికి, అలాగే సాయి ప్రసాద్ నాయుడు గారికి, వాణి గారికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎలక్షన్లో మాట చెప్పాం, చెప్పిన ప్రకారంగా లోకల్గా ఉన్నటువంటి మా ప్రసాద్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 2 దేవాలయాలు కూడా ఈరోజు ఓపెన్ చేశామని చెప్పి తెలియజేస్తాం. త్వరలో పెద్దలు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారి చేతుల మీదుగా ఆయన దాదాపు 80 లక్షల రూపాయలు ఇక్కడ దేవాలయానికి శాంక్షన్ ఇచ్చున్నారు. యాక్చువల్గా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు కాబట్టి ఆయన వేరే దగ్గర ప్రోగ్రాం, ఆయన రావాల్సిన ప్రోగ్రాం ఇది కాబట్టి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలు మంత్రి గారిని ఇక్కడికి ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రసాద్ అన్న ఇంకో కోరాడు. ఇక్కడ ఎస్టీలంతా ఉన్నారు, వాళ్ళందరికీ ఇల్లు లేవని చెప్పారు. అందరికి కూడా ఇల్లు శాంక్షన్ చేయిస్తాం, మాట ఇవ్వండి అన్న, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఖచ్చితంగా ఎవరు ఎస్టీలకి ఇల్లు లేవో అందరికి కూడా ఇల్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన, మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారి పుణ్యాన, అలాగే ప్రధానమంత్రి మోడీ గారి పుణ్యాన ఇవన్నీ కూడా కట్టిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇల్లు కూడా శాంక్షన్ అవుతున్నాయని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే ఇల్లు అని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లోకల్గా ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి, లేకపోతే మా పార్టీ నాయకుల్ని సంప్రదించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్లో చెప్పిన మాట రాజకీయ నాయకులు మర్చిపోతారనేటువంటి మాట ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ ఇది ఎన్డీఏ కూటమి. ఇక్కడ నాయకులు చెప్పింది మర్చిపోయేవాళ్ళు కాదు, ఒక లేట్ అయినా ఖచ్చితంగా చేసి చూపిస్తాం అనమాట. ఎందుకంటే మాకు ఒక రకమైన బాధ ఉంటుంది, చేయకపోతే మళ్ళీ ఆడ పోటీ ఎట్టాడదాం అబ్బా అనేటువంటి ఫీలింగ్ మాకు ఉంటుంది. అవతల అది ఉండదు, ఎట్టయితే వచ్చి ఉత్తమాలు చెప్పేది చేసి వచ్చి మేము అటు చేయలేం.
మేము చెప్పాం కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా అర్జునపాలెం వాసులు అయితేమి మా ఎస్టీ కాలనీ వాళ్ళు కానీ మీరు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోమని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. గత గవర్నమెంట్లో దేవాలయాలపైన దాడులు జరిగిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా దాడులు లేవు దేవాలయాలపైన. మీకు తెలుసు ఏ విధంగా మన సాక్షాత్తు పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు కూడా ఏ విధంగా కల్తీ చేశారో కూడా ఈ ప్రజలకు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు లడ్డు ఏ విధంగా ఉంది, ఆ రోజు లడ్డు ఏ విధంగా కూడా ఒకసారి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం హిందువులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా మేము ఎన్డీఏ కూటమి తరఫున మా ప్రసాదానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అన్న వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు మీద ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. ముందుగా మొట్టమొదటి దీనికన్నా ముందు నేను గెలిచిన తర్వాత అన్న కోరిక మా అల్లూరు రాజశేఖర స్టేడియంలో జిమ్ పెట్టినా అంటే దాదాపు 9-10 లక్షలు వెచ్చించి అన్న అక్కడ జిమ్ కూడా ఏర్పాటు చేశాడు. దానికి కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా. అయితే ఇంకా అడగాలనుంది కానీ అడగలేకపోతున్నా. ఎందుకంటే ఈరోజు 8వ క్లాసు 9వ క్లాసు పిల్లలకి సైకిళ్ళు ఇవ్వాలని గవర్నమెంట్ ఒక దృక్పథంతో ఉంది. దాదాపు ఒక 70 లక్షల రూపాయలకి సైకిల్ కూడా కొన్నాము. అది కూడా చిలకూరు కోట మండలాలకు కూడా త్వరలో డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఎందుకంటే దాతలు P4 తరఫున దాతలు ఎవరైతే ఇస్తారో వాళ్ళ పేర్లు పెట్టేదానికి మేము సుఖంగా ఉన్నాము. కాల అన్న మంచి పనులు చేసుకొని ఒకవేళ అవకాశం ఉంటే నేనేమి బలవంతం పెట్టడం లే, ఇప్పుడే పాపం ఎక్కువ చేశాడు కాబట్టి అవకాశం ఉంటే ఇక్కడ గూడూరు మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకైనా కొన్ని స్కూళ్ళకైనా సైకిళ్ళు బిడ్డలకి ఇవ్వమని చెప్పి కూడా అన్నని. గ్రామీణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీహర్రావు డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్తో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ సంరక్షణ బలోపేతం చేసే దిశగా తిరుపతి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో మీ ఇంటికి మీ డాక్టర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వైద్య వాహనంను ప్రారంభించారు. మీరు వెనక్కి రండి. సార్ సెల్ డౌన్ జల్దీ వాళ్ళని ఫాలో ఎక్కడ పంపించాలనేది కూడా చెప్తాను. అవును సార్. మొబైల్ బ్లడ్ బ్యాంక్ మనకి ఇప్పుడు మొబైల్ బ్లడ్ బ్యాంక్ ఎన్ని ఉన్నాయి? ఒక్క నిమిషం ఇక వెనక్కి రానా? తర్వాత ఇప్పుడు ఎంత
అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వారి సహకారంతో మనకి మీ ఇంటికి మీ డాక్టర్ అనే దీంతో మనము అంబులెన్స్ అనేది బిఎల్ఎస్ అంబులెన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బేసికలీ ఈ వెహికల్ మనకి అత్యంత మార్జినలైజ్డ్ సెక్షన్స్ అయినటువంటి ఎస్టీ ఎస్సీ హ్యాబిటేషన్స్కి ఎక్కువగా వెళ్తూ అక్కడ పర్ డే 100 పేషెంట్స్ని చూసే విధంగా ఓపీ సర్వీసెస్ అండ్ మెడికేషన్స్ ఇచ్చే విధంగా దీన్ని కాన్సెప్షలైజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో ఒక డ్రైవర్తో పాటు ఒక 2 ఫార్మసిస్ట్, అదేవిధంగా ఒక స్టాఫ్ నర్స్, ఒక డాక్టర్ ఇందులో అందుబాటులో ఉంటారు. వీళ్ళు నలుగురు కూడా ప్రతిరోజు ఒక నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్తో 2 to 3 విలేజెస్కి వెళ్ళి అక్కడ ఒక 100 మందిని చూసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆశా ఏఎన్ఎంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరెవరైతే పేషెంట్స్ వచ్చారో వాళ్ళని ఫాలో అప్ యాక్టివిటీస్ కూడా ఆయా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేదంటే సెకండరీ హెల్త్ సెంటర్స్ అయినటువంటి ఏరియా హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ లేదంటే ఇంకా ఎక్కువ అవసరం ఉంటే మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి కానీ పంపించే విధంగా కూడా మనము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సుమారుగా 8.5 కోట్లతోటి మన రాష్ట్రంలో 7 జిల్లాల్లో మాత్రమే ఈ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో తిరుపతి జిల్లా ఒకటి తీసుకురావడం జరిగింది. చైర్మన్ మనకి డాక్టర్ శ్రీహరి గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి తిరుపతిలో ఇప్పుడు 3 రోజుల క్రితమే గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారి చేతుల మీదుగా కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ ద డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిల్లో బ్లడ్ డొనేషన్తో పాటు మనకి బ్లడ్ అన్ని రకాల బ్లడ్ గ్రూప్ అవైలబిలిటీ వస్తుంది. అదేవిధంగా ప్లాస్మా కాంపనెంట్ సపరేటర్ కూడా మన వెనకాల చూసినట్టయితే లేటెస్ట్ మెషిన్స్ కూడా కాంపనెంట్ సపరేటరు, వీటన్నిటికీ ప్లేట్లెట్స్ కావాలంటే ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఇట్లా అన్ని విధాలుగా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హై ఎండ్ బ్లడ్ బ్యాంక్ ఉండవలసినటువంటి అన్ని సదుపాయాలు ఇందులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొబైల్ బ్లడ్ బ్యాంక్ కూడా అతి త్వరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడైతే కాలేజెస్ కానీ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తీసుకెళ్ళి బ్లడ్ అందుబాటులోకి తీసుకొచ్చి, ఎందుకంటే మనకి తిరుపతి జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కువ రద్దీ, భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు తరచుగా ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళందరి కోసం మనము బ్లడ్ అందుబాటులో తీసుకురావడం కూడా మన బాధ్యత. కాబట్టి దాంట్లో ఎప్పటికీ ముందుండే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్, మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్, మొబైల్ బ్లడ్ బ్యాంక్ వీటన్నిటిని కూడా తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా టీం అంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీ టీం అంతా కూడా చాలా యాక్టివ్గా పరిష్కారం చేస్తున్నారు. పనిచేసి ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేశారు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.